సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ చక్రధర్ గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్స్ అండి. సో చక్రధర్ గారు, మ్యూచువల్ ఫండ్స్ వర్సెస్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఏది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అనుకోవచ్చు? ఎటువంటి సైకాలజీ ఉన్న వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ బాగుంటుంది, లేదంటే ఎటువంటి సైకాలజీ ఉన్న వాళ్ళకి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ బాగుంటుందో చెప్పగలరు? ఇది మంచి క్వశ్చన్ అండి. ఎప్పటికీ కూడా తెగని క్వశ్చన్, తగిన ఆన్సర్ చెప్పాలి. ఏది గొప్ప అంటే రెండు కళ్ళు అని చెప్తాను నేనైతే. ఎందుకంటే బ్యాలెన్స్ చేసుకోవాలి. మనకి రియల్ ఎస్టేట్ మంచిది కదా అని చెప్పి కనిపించిన చోటల్లో ల్యాండ్ కొనకూడదు. అలాగే స్టాక్ మార్కెట్ బాగుంటుంది అని చెప్పి దొరికిన షేర్లలో కొనకూడదు. అలా కొనుక్కుంటూ పోతే నష్టం జరుగుతుంది. సో రెండింటి మధ్య బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. చాలా మంది చెప్తారు నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ లో గత సంవత్సరం పెట్టుంటే కోట్లు వచ్చేవి. అట్లాంటిది ఏదైనా రియల్ ఎస్టేట్ లో ఉంది అంటే చాలా ఉంటాయండి. నేను ఒక ఎగ్జాంపుల్గా ఒక జరిగిన సంఘటన చెప్తాను. నేను విన్నదే ఇది. యాక్చువల్గా ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళకి ఇక్కడ యాదగిరిగుట్ట సైడ్ మనకి భువనగిరి వైపు ఒక ల్యాండ్ ఉంది, 10 ఎకరాల ల్యాండ్ ఉంది. సో అన్నదమ్ములు 10 ఎకరాల ల్యాండ్ ఉంది, అమ్ముకుందాం అని బయలుదేరేసరికి దాయాదులు ఉంటారు. అంటే వాళ్ళ పెద్దనాన్న పిల్లలు, తమ్ముళ్ళ పిల్లలు, ఇది మాకు కూడా ఇందులో భాగం ఉందని చెప్పి కోర్టు నుంచి స్టే చేసుకొచ్చారు. వాళ్ళు ఆ రోజు ఎంత అనుకున్నారు? ఈ 10 ఎకరాలు ఒక 5 లక్షలకు అమ్ముకుందాం అనుకున్నారు. 2003 ఆ టైంలో, 2000 ఆ టైంలో. అది వరకు తగల. సరే, 20 ఏళ్ళ ముందు కేసు అయింది, కోర్టులో కేసు వచ్చింది. అలా కేసు వచ్చి నాని అని మీకు తెలుసు 10 సంవత్సరాలు పెట్టింది. ఇప్పుడు గవర్నమెంట్ కోర్టు తీర్పిచ్చింది, అన్నదమ్ములదే ల్యాండ్, ఇంకెవరికి సంబంధం లేదు అని చెప్పి. ఇప్పుడు వాళ్ళు దాన్ని 25 కోట్లకు అమ్ముకున్నారండి. 25 కోట్లకు అమ్ముకున్నారు. అంటే మీరు చూడండి, ఒక టైంలో 10 లక్షలు కమ్మేసుకుందాం బయటకు వద్దాం అనుకున్న వాళ్ళు అలా కోర్టులో పట్టడం వల్ల, ఇంత డిలే జరగడం వల్ల ల్యాండ్ పెరిగింది. అయితే ఒక సామెత ఉందండి, బియ్యం కానీ భూమి కానీ ఎంత పాత పెడితే అంత రేట్ పెరుగుతుంది అంటారు. సో మీరు ఎంత వెయిట్ చేస్తుంటే మీకు అంత పెరుగుతుంది. అందుకే షాప్ లో కూడా పాత బియ్యానికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అడిగి మరి తీసుకుంటారు పాత బియ్యం కావాలి, రేట్ ఎక్కువ. వైన్ అయినా సరే ఎంత పాత పెడితే అంత రేట్ ఎక్కువ. సో మీకు ఏంటంటేనండి, ఏది బెస్ట్ అని చెప్తానండి, మ్యూచువల్ ఫండ్స్ తీసుకోండి. మ్యూచువల్ ఫండ్స్లో మనకి 46 కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయి. ఒక్కొక్క 46 కంపెనీస్లో కూడా 10 ఈక్విటీ ఫండ్స్ ఉంటాయి. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అని చూస్తే ఇండియా మొత్తంలో 460 ఫండ్స్ ఉన్నాయి. కానీ అలా 460 ఫండ్స్లో బెస్ట్ ఫండ్స్ ఏవి అని చూస్తే మీరు కేవలం 25 ఉంటాయి. నా మాత్రం 25 ఉంటాయి. సో అంటే 5% ఫండ్సే బెస్ట్ ఫండ్స్. మిగతా 425 ఫండ్స్ పెద్ద గొప్ప ఫండ్స్ కావు. కొంతమంది ఫండ్స్ ఎస్ఐపిలో 20 సంవత్సరాలు వేసుకుంటూ పోయినా పీపీఎఫ్ రిటర్న్ కూడా రాదంటారు. సో అట్లాంటి తరగలు కూడా ఉన్నాయి మన దగ్గర. సో అట్లాగే ఈవెన్ ల్యాండ్లలో కూడా ప్రతి ల్యాండ్ కొట్టించడం చేయదండి. అందులో కూడా మనం చూసుకొని కొనాలి. ఏది బాగుంది, నిజంగానే గ్రోత్ దేనికి ఉంటుంది ఫ్యూచర్లో అని ఆలోచించుకోవాలి. ఇప్పుడు చాలా మంది క్వశ్చన్ ఏంటంటే, సార్ మరి ఇప్పుడు ఒక మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మనకు బెంచ్ మార్క్ ఉంటుంది. చూడండి, నిఫ్టీ 15% రిటర్న్ ఇచ్చింది. నిఫ్టీ 50 అనేది ఒక బెంచ్ మార్క్. దానికంటే రిటర్న్ ఎక్కువ ఇస్తే అది మంచి ఫండే. కానీ అట్లాంటి బెంచ్ మార్కులు మనకి ల్యాండ్లో లేదు కదా. చాలా మంది క్వశ్చన్. ల్యాండ్లో ఉన్న బెంచ్ మార్క్ ఏంటంటే రోడ్ అండి. రోడ్ ఏదైతే ఉందో అది బెంచ్ మార్క్. మీకు రోడ్డుకి ఆనుకున్న ల్యాండ్ ఎప్పుడూ బంగారమే. అంతే. అది మీరు పెట్టుకొని కొన్ని ఏళ్ళు పోతే మీకు కోట్లు ఇస్తుంది. రోడ్ సైడ్ స్థలాలు. సో ఈ రోడ్డుకి ఎంత దూరంలో ఉన్నదే కొలమానం. ఈ బెంచ్ మార్క్ ల్యాండ్ అయితే దీనికి ఆనుకున్న ల్యాండ్ ఎప్పుడైనా బంగారమే. 1 కిలోమీటర్ దూరం పోతే కొంచెం రేట్ తగ్గుతుంది, 2 కిలోమీటర్ పోతే ఇంకొంచెం రేట్ తగ్గుతుంది. అట్లా మీకు రేట్ తగ్గుతూ వస్తుంది. సో మీకు రోడ్డే కొలమానం. సో రోడ్డుకి ఆనుకుందా రోడ్డుకి ఎంత దూరం. అలాగే నేషనల్ హైవేకి వస్తే మాత్రం ఒక 3 కిలోమీటర్స్ దాకా మనకి రేడియస్లో కూడా మనకి డెవలప్మెంట్ ఉంటుంది. ఇంటర్నల్ రింగ్ రోడ్ అంటారు, ఓఆర్ఆర్ అంటారు. ఓఆర్ఆర్కి అయితే దగ్గరలో 5 కిలోమీటర్ల దాకా కూడా మీకు గోల్డెన్ మంచి బంగారమైన ల్యాండే. ఇప్పుడు కొత్తగా రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. సో రీజనల్ రింగ్ రోడ్ ఏంటంటే, రీజనల్ రింగ్ రోడ్కి మెట్రో రైల్ కూడా వస్తుంది చుట్టూతా. ఇది ఇంకా భవిష్యత్తులో బ్రహ్మాండం అంటున్నారు. సో రీజనల్ రింగ్ రోడ్కి మనకి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ల్యాండ్ అంతా కూడా మనకి మంచి ల్యాండ్ కింద లెక్క. సో ఇట్లా మనం తీసుకునేటప్పుడు ల్యాండ్ ఎక్కడ ఉంది రోడ్డుకి అని చూడాలండి. సో అలా కనుక మంచి ల్యాండ్స్ తీసుకుంటే మనకి నిజంగా కొట్టిసోళ్ళు వస్తాయి. అలానే మనం కనుక దూరంగా ఎకరాలు ల్యాండ్లో పోయికుంటే మాత్రం గ్రోత్ రాదు. సో ఏది మంచిది, ఏది చెడ్డది కాదండి. మనం తీసుకుంటుంది కరెక్టా కాదా అక్కడ డెసిషన్ మేకింగ్ ఉండాలి. రెండిట్లో ప్లస్లు ఉన్నాయి, రెండిట్లో మైనస్లు ఉన్నాయి. ఇప్పుడు మనం లిక్విడిటీ ఉండదు. మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే మనం చాలామంది 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి ఉన్నాం, ఇదే ఫీల్డ్లో ఉన్నాం. మరి 15 సంవత్సరాల నుంచి మేము ఇదే ఫీల్డ్లో ఉన్నప్పుడు ఈ పాటికి మేము 100 మంది కొట్టిసలు చేసి ఉండాలి.
15 ఫార్ములా వాడితే బట్ నేను నా దగ్గర 2,000 మంది కొట్టిసోళ్ళు ఉండాలి. మరి లేరే అంటే లిక్విడిటీ. ఈ లిక్విడిటీ అంటే అమ్ముకోవడం, ఎప్పుడు పడితే అప్పుడు అమ్ముకుంటే అవకాశం ఏదైతే ఉందో మ్యూచువల్ ఫండ్లో అది మైనస్ పాయింట్ కూడా అయింది. చాలా మంది మొదలు పెడతారు ఉత్సాహంగా ఎస్ఐపి 10 లక్షలు కనిపించగానే తీసేసాం, వేరే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాము, గోల్డ్ కొందాము, కారు కొనుక్కుందాము, లేదా ఫారెన్ వెళ్దాం అనుకుంటారు. ₹1,00,00,000 అయ్యేంత వరకు ఎవరు ఆగరు. ఎప్పుడైనా మార్కెట్ పడంగానే ఇంకా పడిపోతుందో అమ్మేస్తారు. సో నిజానికి ఈ 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఎస్ఐపి ఏమైనా చేశారంటే ప్రతి 100 మందిలో ఒకళ్ళు కూడా ఉండరండి, ప్రతి 1000 మందిలో 5 ఉంటారు అంతే. సో ఎప్పుడైతే లిక్విడిటీ అన్న ఆప్షన్ ఉందో మ్యూచువల్ ఫండ్స్లో దాన్ని చాలామంది దుర్వినియోగం చేసుకుంటున్నారు, ముందు అమ్మేసి బయటకు వచ్చేస్తున్నారు. సో ఈవెన్ ల్యాండ్లో చూస్తే మీకు అవకాశం లేదు. మనం కొన్నాము అంటే అంత త్వరగా ఈజీగా అమ్ముకుపోదు. అది ఒకవేళ మనం దాన్ని అలాగే హోల్డ్ చేసి పెడతాం కాబట్టి, అరే ఇప్పుడు ల్యాండ్ మనం ఇప్పుడు అమ్ముకోలేం కాబట్టి వేరే ఆప్షన్ చూసుకుందాం అనుకుంటారు. సో దీన్ని ఎప్పటికీ అమ్మరు. సో దానివల్ల ఆల్రెడీ రేట్ పెరుగుతుంది అనమాట. సో అట్లా రెండింటికి ఒక ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ ఉన్నాయండి. రెండు కళ్ళు చూసుకోవాలి. ఊరికనే ల్యాండ్ కొనకండి, అలాగని ఎక్కువ రియల్ ఎస్టేట్ స్టాక్స్ కొనకండి. రేట్ మధ్యలో బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే మాత్రం బెటర్గానే వస్తుందని చెప్తున్నాను. ఎస్పెషల్గా చూడండి, మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలన్నా, ఎస్ఐఎఫ్ చేయాలన్నా, పిఎంఎస్ చేయాలన్నా, ఏఎఫ్ చేయాలన్నా మనం త్రూ చెక్ చేయాలి. మనం వైట్ మనీ చేయాలి. ఇప్పటికి కూడా చాలా మంది దగ్గర క్యాష్ ఉంటుందండి. క్యాష్తో చేయాలి అంటే రియల్ ఎస్టేట్ తప్ప ఇంకో ఆప్షన్ లేదు. సో కాబట్టి క్యాష్ ఉన్న వాళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే లిటిగేషన్ ల్యాండ్స్ అండి. ఇది చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. ఈ లిటిగేషన్ ల్యాండ్స్లోనే కోట్లు సంపాదిస్తారు చాలా మంది. ఇప్పుడు చూడండి, నాకు అడ్వకేట్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, సార్ నా చిన్న లిటిగేషన్ ల్యాండ్ అంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే నిజంగానే ఇది కేసు గెలుస్తామా లేదా అని ఆలోచించుకుంటారు. నిజంగానే కేసు గెలిచేట్టుంటే వాళ్ళే ఏదో చేసి కొనుక్కొని పొద్దున చాలా మంది అడ్వకేట్లు కోటిసోళ్ళు అయ్యారు లిటిగేషన్ ల్యాండ్స్లో. ఇప్పుడు అపార్ట్మెంట్స్ మొదలు పెడతారు, అపార్ట్మెంట్ కొంచెం లేవగానే ఆగిపోతుంది. రీజన్ ఏంటంటే డిమాండ్ లేక, ప్రాపర్ రీజన్స్ ఉంటాయి. వాళ్ళు మీకు 25 లక్షలకి దొరికిన అపార్ట్మెంట్ లిటిగేషన్లో ఉన్న ఫ్లాట్ కొనుక్కుంటే మీకు ఒక 1 year 2 years కనుక వెయిట్ చేసి, ఒక 3 years వెయిట్ చేస్తే కనుక డెఫినెట్గా అది 8 lakhs అవుతుంది. సో కాబట్టి లిటిగేషన్ ల్యాండ్స్ కూడా ఇప్పుడు చూడండి, మీకు ఆర్ఎస్ బస్, చంద్రబస్లో ల్యాండ్ పట్టుచీరలు ఉంటాయి. పట్టుచీర 5,000 చెప్తారు. ఆ పట్టుచీరలో ఏదైనా చిన్న డ్యామేజ్ ఉంది అనుకోండి, 5,000 పట్టుచీర మీకు ₹1000 ఇస్తారు. సో ఇట్లాంటి చాలా మంది కూడా లిటిగేషన్ ల్యాండ్స్ మీద కోర్టు సంపాదించిన వాళ్ళు ఉన్నారండి. ఇది కూడా మంచి ఆప్షనే. అపార్ట్మెంట్స్ సొహంలో ఆగిపోయినా, లేదా అట్లాంటి ఫ్లాట్స్ కూడా మనం సేల్ చేసుకుంటే కనుక, చిన్న లిటిగేషన్ కనుక కన్స్ట్రక్షన్ అయిపోతే అలాంటివి కూడా తీసుకున్నా కూడా మనకి అడ్వకేట్ని సంప్రదించి అవి కూడా కోర్టులు ఇస్తాయండి. అది కూడా బ్రహ్మాండమైన ఇన్వెస్ట్మెంట్. సో ఇట్లా రకరకాలుగా ఉన్నాయండి ఇన్వెస్ట్మెంట్స్. అయితే ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి, కానీ మనం తెలుసుకోవాలి. తెలుసుకొని ఒక ప్రాపర్ గైడెన్స్లో తీసుకుని వెళ్తే మాత్రం 100% మంచి రిటర్న్ వస్తుందని చెప్తున్నాను. సో అంటే ఎటువంటి సైకాలజీ ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే మనం ముందే డిసైడ్ చేసుకోవాలి. అదేవిధంగా మనకున్న ఫైనాన్షియల్ గోల్స్ని అచీవ్ చేయాలంటే మనకి మ్యూచువల్ ఫండ్ బెస్టా, లేదంటే రియల్ ఎస్టేట్ బెస్టా, లేదంటే అసలు ఇంకా ఫర్దర్గా వెళ్తే దేంట్లో మనకి త్వరగా లిక్విడిటీ వస్తుంది ఏంటన్నది ఇవన్నీ బేరేజ్ వేసుకున్న తర్వాతే మన ఇన్వెస్ట్మెంట్స్ అనేది ముందుకు తీసుకెళ్ళాలంటారు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, కొంతమంది చాలా మంది క్యాష్ ఉంటుంది అనుకోండి, ఒక 25 lakhs 30 lakhs క్యాష్ ఉంది. ఇప్పుడు దానికి అవసరమే లేదు. లాంగ్ టర్మ్ అనుకున్న వాళ్ళందరూ కూడా మనకి రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు. కాదు షార్ట్ టర్మ్లోనే కావాలి, మీరు లిక్విడిటీ ఉండదు మన రియల్ ఎస్టేట్లో. 5 ఏళ్లలోనే పిల్లలు మ్యారేజ్ చేయాలి, 3 ఏళ్లలో బాబు ఇంజనీరింగ్ చదివించాలి, అలాంటి కోరికలు ఉన్న వాళ్ళందరూ కూడా మ్యూచువల్ ఫండ్స్ కంటే బెటర్. సో షార్ట్ టర్మ్లో మీకు మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళాలి, లాంగ్ టర్మ్ ఉంటేనే రియల్ ఎస్టేట్కి వెళ్ళాలి. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.